ఇప్పుడు ఏ పార్టీలో లేరు. అప్పుడప్పుడు తెలంగాణ బీజేపీ నేతలకు చురుకలంటిస్తుంటారు. మళ్ళీ బీజేపీకి దగ్గరయ్యే ఆలోచనలు ఉన్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతుంటుంది. అలాంటి నేత జనసేన తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేయాలి, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీ బలపడితే భవిష్యత్తులో తెలంగాణ సీఎం కూడా కావచ్చంటూ కమెంట్స్ చేయటం ఆసక్తికరంగా మారింది. ఆయనది పవన్పై అభిమానమా, జనసేనపై నమ్మకమా, లేక తన రాజకీయ భవిష్యత్తుకు కొత్త దారి వెతుక్కుంటున్నారా? ఎమ్మెల్యే రాజా సింగ్ జనసేన వైపు చూస్తున్నారా? పవన్ కళ్యాణ్ కు రాజా సింగ్ బహిరంగ మద్దతు. తెలంగాణలో జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న సూచన. పవన్ సీఎం అయ్యే అవకాశముందన్న రాజా సింగ్. తెలంగాణ బీజేపీ నేతలపై విసుర్లు, జనసేనపై పాజిటివ్ కామెంట్స్. గ్రేటర్ ఎన్నికల వేడి రాజుకుంటున్న టైంలో హైదరాబాద్ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతుంటే జనసేన కూడా గ్రేటర్ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో జనసేన తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని రాజా సింగ్ సూచించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రాజా సింగ్, బీజేపీ మధ్య గ్యాప్ ఇప్పుడే మొదలైంది కాదు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో 2022లో బీజేపీ ఆయన్ను సస్పెండ్ చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు సస్పెన్షన్ ఎత్తివేయటంతో తిరిగి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కానీ 2025 జూన్లో తెలంగాణ బీజేపీ నాయకత్వ నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా తర్వాత బీజేపీకి దూరంగా ఉంటున్న రాజా సింగ్ అప్పుడప్పుడు తెలంగాణ బీజేపీ నేతలకు చురుకలంటిస్తున్నారు. పలువురు ముఖ్య నేతలపై ఇండైరెక్ట్ గా సెటైర్లు కూడా వేస్తూ చర్చకు దారితీస్తున్నారు. అయితే జనసేనకు పాజిటివ్ గా రాజా సింగ్ కమెంట్స్ చేయటం ఇంట్రెస్టింగ్ గా మారింది. రాజా సింగ్ నోట పవన్ కళ్యాణ్ పేరు పదే పదే వినిపిస్తోంది. తెలంగాణలో జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేయాలి, పవన్ నాయకత్వంలో పార్టీ బలపడితే భవిష్యత్తులో ఆయన తెలంగాణ సీఎం కూడా కావచ్చు అన్న వ్యాఖ్యలు సాధారణ రాజకీయ విశ్లేషంగా చూడాలా, లేక ఇందులో ఇంకేమైనా పొలిటికల్ సిగ్నల్ ఉందా అన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా యువతలో జనసేనకు ఆదరణ ఉందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందని రాజా సింగ్ చెప్పటం మరింత ఆసక్తిని పెంచుతోంది. జనసేన గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి పార్టీ సిద్ధమవుతున్న వేళ హైదరాబాద్లో బలమైన మాస్ ఇమేజ్ ఉన్న రాజా సింగ్ చేసిన కమెంట్స్ కు సహజంగానే చర్చకు దారితీస్తున్నాయి. బీజేపీకి దూరంగా ఉన్న రాజా సింగ్ జనసేన వైపు చూస్తున్నారా అంటే ఇప్పటికైతే అది సమాధానం లేని ప్రశ్నగానే ఉంది. ఒక్కోసారి పార్టీ మార్పు కంటే ముందే లీడర్ల మాటలు సంకేతాలుగా మారుతాయి. రాజా సింగ్ విషయంలోనూ ఇప్పుడు అదే చర్చ జరుగుతోంది. బీజేపీకి గుడ్ బై చెప్పిన రాజా సింగ్ పవన్ కళ్యాణ్ కు జైకొడుతున్నారా? జనసేనకు మద్దతుగా మాట్లాడుతున్నారా, లేక తన రాజకీయ భవిష్యత్తుకు కొత్త దారి వెతుకుతున్నారా? గ్రేటర్ ఎన్నికల బరిలో జనసేన అడుగు పెడుతున్న వేళ రాజా సింగ్ నెక్స్ట్ పొలిటికల్ స్టెప్ ఏంటన్నదే ఇప్పుడు అసలు సస్పెన్స్ గా మారింది. జనసేన బీజేపీ కూటమిలో ఉంది. పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ నేతల కంటే బలమైన హిందుత్వ గణం వినిపిస్తూ వస్తున్నారు. కానీ బీజేపీని కాదని రాజా సింగ్ ను పవన్ జనసేనలోకి తీసుకుంటారా? ఒకవేళ రాజా సింగ్ జనసేనలో చేరితే గ్రేటర్లో బీజేపీకి నష్టమా, లాభమా అనే చర్చ ఇప్పటినుంచే ఊపందుకుంది. బీజేపీకి రిజైన్ చేసిన రాజా సింగ్ ప్రస్తుతానికి పొలిటికల్ జంక్షన్లో ఉన్నారు. బీజేపీ పెద్దలు ఆహ్వానిస్తే తిరిగి కాషాయ గూటికి చేరాలన్నదే ఆయన ఆలోచన అంటూ ప్రచారం జరుగుతోంది. కానీ జనసేనకు పాజిటివ్ గా ఆయన చేసిన కమెంట్స్ పొలిటికల్ గా ఇంట్రెస్టింగ్ గా మారాయి. రాజా సింగ్ రాజకీయ అడుగులు ఎటువైపు పడతాయో చూడాలి మరి.